వైకాపా నేత 100 కోట్ల మేత. ఇది తాజాగా ఈనాడు రాసుకొచ్చినటువంటి నెల్లూరు జిల్లాలో పెట్టిరేగిపోయే నాయకుడు అధికారం అండగా గ్రావెల్లు మట్టి క్వాడ్జు గనులు దోచేసుకున్నాడు, 100 కోట్లు సంపాదించాడని. ఇప్పుడు అతను అరెస్ట్ చేద్దామంటే పరారీలో ఉన్నాడు అన్నటువంటి. అతని మీద పెట్టినటువంటి కేసులు ఎలాంటివి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు, ఎవరినో బెదిరించారు అన్నటువంటిది. ఆ కేసులు ఎట్లా ఉంటాయో ఒక ఆస్పెక్ట్ తెలిసింది. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇవన్నీ అతను దోచుకున్నాడు, పట్టుకెళ్ళి అవన్నీ రికవరీ చేయొచ్చుగా, ఏమైనా జరుగుతున్నాయా? నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇప్పుడు అవన్నీ స్వేచ్ఛగా నడుస్తున్నాయా? అదే నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ ఇప్పుడు ఎక్కడుంది? గనులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు కళ్ళెదురుగుండా ఒక క్రైమ్ జరుగుతోంది కానీ పట్టట్ల. గతంలో తిన్నారు అన్నటువంటిది అప్పుడు దర్జాగా అమ్ముకున్నారు వ్యాపారస్తులందరూ కూడా. దాంట్లో వీళ్ళు కూడా డబ్బులు తినవచ్చు, తినరు అమాయకులు అని చెప్పేటటువంటి అమాయకత్వం నా దగ్గర అయితే లేదు. వాళ్ళు తిన్నారు, వ్యాపారులు తిన్నారు, పారిశ్రామికవేత్తలు తిన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు రాజకీయ నాయకులు తినడానికి వ్యాపార పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నది అదే నెల్లూరు జిల్లాలో. మనం రాసిన వార్తల కారణంగా జనం మారిపోతారా? మేబీ తెలియనటువంటి వాళ్ళు, తటస్థులు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళైతే నమ్మేసేయచ్చు, చప్పట్లు కొట్టేయచ్చు.